శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం 2026వ సంవత్సరం ఫిబ్రవరి నెల మాస ఫలితాలు మేషరాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అని పరిశీలించే ప్రయత్నంలో ఫిబ్రవరి నెల ప్రారంభంలో 4 గ్రహాలు దశమ స్థానంలో ఉండగా మన మేషరాశి వారికి ఈ ఫిబ్రవరి నెల ప్రారంభమైంది. అయితే నెమ్మదిగా ఈ 4 గ్రహాలు కూడా ఇదే నెలలో 11వ స్థానంలోకి మారడం జరుగుతూ ఉంది. అయితే ఏదైనా 11వ స్థానంలోకి ఏ గ్రహం వచ్చినా సరే ఆ గ్రహం యొక్క కారకత్వం ద్వారా జాతకుడికి లబ్ధి చేకూరటం జరుగుతూ ఉంటుంది. ఆ వ్యక్తుల వల్ల అవ్వచ్చు, ఆ సంస్థల వల్ల అవ్వచ్చు, జాతకుడికి ఏదో విధంగా బెనిఫిట్ అన్నది రావడం జరుగుతూ ఉంటుంది. మరి ప్రధానంగా మనం రాస్యాధిపతిగా ఉన్నటువంటి కుజుడు ప్రస్తుతం దశమ స్థానంలో ఉచ్చ స్థానంలో ఉంటూ రుచిక మహాపురుష యోగం అనే పంచమ పురుష యోగంలో ఉండడం వల్ల జాతకుడికి చాలా కాన్ఫిడెన్స్గా, ధైర్యంగా, విజయోత్సవంతో పనులు ప్రారంభించడం జరుగుతూ ఉంటుంది. ఏ కార్యక్రమాన్నైనా అనుకున్నదే తడువుగా పూర్తి చేయడం జరుగుతూ ఉంటుంది. జాతకుడి యొక్క నాయకత్వ లక్షణాలు బహిర్గతం అవుతూ ఉంటాయి. మీరు ఒక రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న, రాజకీయ రంగంలో ఉన్న, ఏ రంగంలో ఉన్నవారికైనా సరే అనూహ్యంగా మీ యొక్క ఫలితాలు ఎక్కువగా ఉంటాయి. మీ సబార్డినేట్స్ అందరూ కూడా మీకు సహకరిస్తారు. మీ యాజమాన్యం నుంచి సరైనటువంటి ప్రశంసలు కూడా పొందడం జరుగుతూ ఉంటుంది. అయితే కుజుడు ఉచ్చులో ఉండడం వల్ల జాతకుడు ఈ సమయంలో భూములు, స్థిరాస్తుల వల్ల కలిసి వస్తాయి. భూముల మీద ఉన్నటువంటి సమస్యలు పరిష్కారం అవుతాయి. అన్నదమ్ములు చాలా వరకు సహకరించి మీకు సహకరించడం కూడా జరుగుతూ ఉంటుంది. ఏదో ఒక కొత్త పదవి, కొత్త హోదా, లేదంటే కొత్త బాధ్యత మీకు ఈ నెలలో తప్పకుండా రావడం జరుగుతూ ఉంటుంది. ఈ ఫిబ్రవరి 23వ తారీఖున ఈ కుజుడు లాభస్థానంలోకి రాబోతున్నాడు. అక్కడ ఉన్నటువంటి రాహుతో కలియటం వల్ల ఏంటంటే ఫిబ్రవరి 23 తర్వాత జాతకుడు చేసే రుణ ప్రయత్నాలు, కొత్త ఉద్యోగ ప్రయత్నాలు చాలా వరకు ఫలిస్తాయి. అలాగే కోర్టుపరమైనటువంటి లావాదేవీలు కానీ, సమస్యలు కానీ, విరోధాలు కానీ ఉన్నప్పుడు అవి మీకు అనుకూలంగా రావడం జరుగుతూ ఉంటుంది. అంటే ఈ సమయంలో మీ కుజుడు రాస్యాధిపతిగా, షష్టాధిపతిగా లాభస్థానంలో ఉండడం వల్ల రాహుతో కలియడం వల్ల ఏమవుతుందంటే ఏదైనా మీరు ఒక పెద్ద పరిశ్రమ స్థాపించడానికో, ఒక పెద్ద ఎసెట్ ఏదైనా కొనడానికి ప్రయత్నం చేస్తుంటే దానికి విదేశ సంస్థల ద్వారా కానీ, ప్రభుత్వ రంగ బ్యాంకుల ద్వారా కానీ ఆర్థిక సహకారం మీరు అనుకున్న దానికన్నా ఎక్కువ రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే శత్రువులు మీకు మిత్రులుగా మారి సహకరించడం జరుగుతూ ఉంటుంది. చాలా కాలంగా మీరు ఎవరితో అయితే విరోధంగా ఉన్నటువంటి, వృత్తిపరంగా విరోధంగా ఉన్నటువంటి వారు, మీ కాంపిటేటర్సు మీకు అనుకూలంగా వచ్చి మీకు సహకరించడం కూడా జరుగుతూ ఉంటుంది. ఇదే సమయంలో మీరు ఏ వ్యాపార రంగంలో ఉన్నా చాలా వరకు కొత్త అవకాశాలు అన్నవి రావడం జరుగుతూ ఉంటుంది. ఫర్ ది సేమ్ టైం ఈ నెల 12వ తారీఖున అంటే 12 వరకు అటు ఇటుగా దశమ స్థానంలో రవి ఉండడం వల్ల, రవి దిగ్బలుడై ఉండడం వలన ప్రభుత్వ అధికారులకి హోదా పెరుగుతుంటుంది. ప్రభుత్వ పరంగా మీకు ఎటువంటి సహాయ సహకారాలు కూడా అంతూ ఉంటాయి. అటువంటి రవి కూడా మీకు 11వ స్థానంలోకి రావడం జరుగుతూ ఉంది ఈ ఫిబ్రవరి 12వ తారీఖు తర్వాత. మరి ఈ కారణం వల్ల ఏమవుతుందంటే ప్రభుత్వ సహకారం మీకు అంతా ఉంటుంది. మీ యొక్క ఆలోచనల్ని అమలు చేస్తూ ఉంటారు. మీరు ఏదైతే చేద్దాం అనుకుంటారో అది మీకు అమలు చేయడం వల్ల మీలో ఉన్నటువంటి టాలెంట్కి, మీలో ఉన్నటువంటి విద్వత్తుకి ఒక గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే మీ యొక్క సంతానం ద్వారా కానీ, మీరు ఏదైతే ప్రాజెక్ట్ తయారు చేశారో ఆ ప్రాజెక్టు ద్వారా కానీ మీకు గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే కొంత అనూహ్యంగా మీకు ప్రభుత్వ ప్రోత్సాహం లభిస్తూ ఉంటుంది. ఎవరైనా ఒక రాజకీయ పదవి కోసం ప్రయత్నం చేస్తున్నా, ఎలక్షన్లో పోటీ చేసేవారు ఒక టికెట్ కోసం ప్రయత్నం చేస్తున్నా కంపల్సరీగా మీకు మీరు ఆశించిన స్థాయిలో ఏదైనా ఒక అధికారి ద్వారా కానీ, ఒక రాజకీయ నాయకుడి ద్వారా కానీ మీకు రాజకీయ ప్రవేశం లాంటిది జరిగే అవకాశం ఉన్నది. బట్ ఓవరాల్గా మంచి అవకాశాలు ఉన్నప్పటికీ కూడా 12వ స్థానంలో ఉన్నటువంటి శని సంచారం వల్ల మీకు ఏమవుతుందంటే ఈ పెట్టుబడి పెట్టేటప్పుడు కానీ, ఎవరినైనా నమ్మేటప్పుడు కానీ జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోకపోతే చాలా వరకు మనీ బ్లాక్ అవ్వడం జరుగుతుంటుంది. ఈ విషయాన్ని కూడా మీరు చాలా వరకు గమనించవలసి ఉంటుంది. ఫిబ్రవరి 3వ తారీఖున బుధుడు కూడా లాభస్థానంలోకి రాబోతున్నాడు. అంటే మిగతా గ్రహాల కన్నా ముందుగానే బుధుడు
11వ స్థానంలోకి రావడం వల్ల తృతీయ షష్టాధిపతిగా మీకు చాలా వరకు ఏమవుద్దంటే మీకు తోడబుట్టిన వారి సహకారం లభిస్తుంది. ఆర్థిక సంస్థల నుంచి సహకారం లభిస్తూ ఉంటుంది. గతంలో పోగొట్టుకున్నటువంటి బంధుత్వాలు కానీ, డాక్యుమెంట్స్ కానీ, ఏవైనా ముఖ్యమైనటువంటి విషయాలు మీకు ఈ సమయంలో చేతికి అందడం జరుగుతూ ఉంటుంది. ఒక మంచి వ్యక్తి ద్వారా మీకు అంటే ఒక చిన్ననాటి స్నేహితుడు అవ్వచ్చు, మీ యొక్క మేనమామ తరపు కానీ, మదర్ తరపు బంధువుల ద్వారా కొంత సహకారం లభించి మీరు కొత్తగా ఆదాయ వనరులు ఏర్పాటు చేసుకోవడం కూడా కారణమవుతూ ఉంటుంది. ఏదన్నా మొత్తం మీద ఈ నెలలోనే ఈ 4 గ్రహాలు కూడా 11వ స్థానంలోకి వచ్చి అక్కడ ఉన్నటువంటి రాహుతో కలియడం అంటే కొంతకాలంగా ధన సప్తమాధిపతిగా ఉన్నటువంటి శుక్రుడు అస్తంగతం చెందడం వల్ల, కంబస్ట్ అవ్వడం వల్ల, శుక్రమౌఢ్యం వల్ల మన మేషరాశి వారికి ఆర్థిక పరంగా కొంత విపరీతమైన టైట్ ఏర్పడడం, అలాగే భార్యకి లేదంటే సంతానంలో ఎవరికైనా అనారోగ్య కారణాల వల్ల చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఎదుర్కోవడం జరుగుతూ ఉంటుంది. మరి ఈ సమయంలో శుక్రమౌఢ్యం కూడా వెళ్ళిపోతుంది కాబట్టి నెమ్మదిగా ఈ నెల అటు ఇటుగా 10వ తారీఖు తర్వాత ఆర్థిక పరంగా కూడా చాలా వరకు పుంజుకోవడం జరుగుతూ ఉంటుంది. కుటుంబ సభ్యుల సహకారంతో అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేసి ఏదైనా మేషరాశి వారికి ఈ నెలంతా కూడా విజయ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కొత్త మిత్రులు, కొత్త బంధువులు ఏర్పడడం జరుగుతుంది. ఈ ఫిబ్రవరి నెల మనకి పౌర్ణమితో ప్రారంభమవుతుంది. అంటే 1వ తారీఖునే మాఘమాసం పౌర్ణమితో ప్రారంభమవుతుంది కాబట్టి ఎవరైతే రుణ సమస్యలు, ఆర్థిక సమస్యలతో ఉన్నారో వారు ఈ సమస్యల నుంచి బయటపడడానికి ఈ రాబోయే 15 రోజులు చాలా కీలకంగా మారడం జరుగుతూ ఉంది. అందువలన ఏంటంటే మీరు ఈ రాబోయే 15 రోజుల్లో అంటే రేపు మాఘమాసం మళ్ళీ చివరికి వచ్చే అమావాస్య లోపల ఏదైనా ఒక పుణ్యనది స్నానాన్ని ఆచరించవలసి ఉంటుంది. సో దానివల్ల ఒకటి, దాని తర్వాత ఏంటంటే ఈ నెల అంటే ఫిబ్రవరి 5వ తారీఖున సంకటహర చతుర్థి రాబోతుంది. ఆ రోజు విధి విధానంగా మీరు వినాయకుడికి అభిషేకం, హోమం లాంటివి చేసుకోవడం వల్ల ఏదైనా ఆగిపోయినటువంటి పనులు తిరిగి పునఃప్రారంభం అవడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా విద్యార్థులు ఎవరైతే ఉన్నత అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళు ఏ వయసు వారైనా సరే ఆ రోజు పిల్లలైతే పెద్దవాళ్ళు చేయించడం, కొద్దిగా 15 సంవత్సరాలు దాటిన వాళ్ళైతే వాళ్ళే ఆటోమేటిక్గా ఆ రోజు విధి విధానంగా ఆ పూజా విధానాన్ని పాటించడం వల్ల, వీలు కాని వారు కనీసం విఘ్నేశ్వరుని 108 నామాలతో పూజ చేయడం వల్ల ఆ రోజు అంటే సంకటహర చతుర్థి చేసుకోవడం వల్ల రాబోయే విఘ్నాలన్నీ కూడా తొలగిపోయే అవకాశం ఉంది. ఎస్పెషల్లీ ఈ 14వ తారీఖు 2వ నెలలో మరి వస్తున్నటువంటి శని త్రయోదశి, ఇది చాలా ఇంపార్టెంట్ అయినది, చాలా పవిత్రమైనది. ఆ శని త్రయోదశి రోజు అంటే మాకు ఏలినాడు శని, అష్టమ శని, అర్ధాష్టమి ఇవన్నీ కూడా పక్కన పెట్టండి. ప్రతి ఒక్కరూ ఎవరైతే జాతక చక్రాన్ని, జ్యోతిష్యాన్ని, నవగ్రహాల్ని నమ్ముతారో వారి విధి విధానంగా ఆ 14వ తారీఖు వచ్చినటువంటి మాస శని త్రయోదశి నాడు చక్కగా మరి నవగ్రహాల్లో అన్ని గ్రహాలకి పూజ చేసి ప్రత్యేకంగా శని భగవానుడికి తైలాభిషేకం చేయడం, తర్వాత మళ్ళా మంచినీటితో అభిషేకం చేసి విధి విధానంగా అక్కడ ఉన్నటువంటి ఆచార ప్రకారం పూజాది కార్యక్రమాలు పూజ చేసుకొని అదే శనివారం రోజు ఏదైనా శివాలయంలో అభిషేకం చేయించుకొని తిరిగి ఆ రోజంతా కూడా చాలా నియమంగా ఉండవలసి ఉంటుందన్నమాట. ఆయిల్తో చేసిన పదార్థాలు తినకూడదు. ఆ రోజు ఒక్కరోజు భూసైన కింద పడుకోవాల్సి ఉంటుంది. ఎటువంటి బలహీనతలకి అంటే సింగిల్గా పడుకోవడం, బ్రహ్మచర్యం పాటించడం, అంటే సుమారుగా మీరు స్వామి అయ్యప్ప దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలా ఉంటారో ఆ విధంగా ఒక్కరోజు మరి ఆ శని త్రయోదశి రోజు సంకల్పంతో ఉండడం వల్ల చాలా వరకు మీకు ఉన్నటువంటి ఆర్థిక పరమైనటువంటి సమస్యలు తొలగిపోవడం జరుగుతుంది. అంటే ఒక వ్యక్తి జీవితంలో సుఖమైన వైవాహిక జీవితం పొందాలన్నా, ఆర్థిక పరంగా బాగుండాలన్నా ఏదైనా కూడా శని భగవానుడు ఇవ్వగలడు. దాన్ని మిమ్మల్ని మార్చగలిగే శక్తి ఉంటుంది కాబట్టి ముందుగా మీరు ఈ సంకల్పంతో శని త్రయోదశి చేయడం. ఇక అలాగే మనకి 15వ తారీఖున వచ్చినటువంటి మహాశివరాత్రి. ఆ మహాశివరాత్రి రోజు విధి విధానంగా మీరు ఏదైనా ఒక పుణ్యక్షేత్రంలో స్వామిని దర్శించుకోవడం వల్ల సంవత్సరం మొత్తం మీరు మరి శివుని దర్శించుకునే పుణ్యం దక్కుతుంది కాబట్టి ఆ మహాశివరాత్రి పర్వదినాన్ని కూడా మీ యొక్క ఆచారం ప్రకారం స్వామిని దర్శించుకొని ఆ రోజు కూడా నియమంగా ఉండడం వల్ల చాలా వరకు అంటే మాఘమాసంలో చేసిన పుణ్యకార్యం
అనేక రెట్లు ఫలితాన్ని ఇవ్వడం జరుగుతుంటుంది. కాబట్టి కనీసం ఈ 15 రోజులు అంటే పౌర్ణమి నుంచి మళ్ళా వచ్చే అమావాస్య దాకా విధి విధానంగా వీలైతే ప్రతిరోజు విష్ణు సహస్రనామాన్ని పారాయణ చేయడం కానీ, ఏదైనా విష్ణుమూర్తి దేవాలయాన్ని సందర్శించడం కానీ, వీలైతే గోవిందనామాలు పారాయణం చేయడం వల్ల కానీ 15 రోజుల్లో ఒక్కసారైనా మీరు పుణ్యనది స్నానం చేయడం వల్ల సంపూర్ణంగా మీ యొక్క సమస్యలు పరిష్కారం అవడం జరుగుతుంది. స్వస్తి.